కాకి చనిపోయిన పూర్వీకులకు సంకేతమని అనుకుంటారు. వారి కోసం పెట్టే భోజనాలు కాకి వచ్చి తింటే చనిపోయిన వారే వచ్చి తిన్నారని సంతోషిస్తారు కూడా. అంతేగాని కాకులు ఇంట్లోకి రావడం, మనుషుల చుట్టూ చక్కర్లు కొట్టడం అరిష్టంగా భావిస్తారు. అయితే వీటన్నిటికి భిన్నంగా ఒక హోటల్కు తొలి అతిథి కాకే ఉన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. హోటల్ తెరవగానే ఆ అతిథి చక్కగా గోడ మీద ఆసీనురాలై ఉంటుంది. కడాయి నుంచి వేడివేడిగా వేయించిన రవ్వ బోండా, అప్పుడే ఉడికిన ఇడ్లీ ముందుగా తనకి పెడతారని తెలుసు కాబోలు. నిత్యం హోటల్ తెరవక ముందే అక్కడే వేచి చూస్తుంది. హోటల్ యజమాని ఆ ప్రత్యేక అతిథికి తన తొలి అల్పాహార వంటకాలను రుచి చూపించాకే మిగిలిన కస్టమర్లకు వడ్డిస్తాడు. ప్రతిరోజు జరిగే ఈ ఆసక్తికర సన్నివేశం ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల కేంద్రంలోని బాబాయ్ హోటల్లో జరుగుతుంది. నరేష్ చాముండేశ్వరి దంపతులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట గత 10 ఏళ్లుగా ఓ చిన్న హోటల్ నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు వారు హోటల్ ప్రారంభించే సమయానికి వేకువజామునే ఓ కాకి రావడాన్ని నరేష్ గమనించాడు. కాకి గోడపై కూర్చొని తదేకంగా ఆహార పదార్థాలను చూస్తూ అరవడాన్ని గమనించి ఒకరోజు తన హోటల్లోని అల్పాహారాలు తీసి గోడపై పెట్టగా కాకి ఆబగా లాగించింది. ఇక అది మొదలు ప్రతిరోజు కాకి ఉదయాన్నే హోటల్కి రావడం, తన కోసం పక్కన పెట్టిన టిఫిన్స్ ఆరగించి వెళ్ళడం తన దినచర్యలో భాగంగా చేసుకుంది. ఇదే అలుసుగా కాకి అప్పుడప్పుడు తన అభిరుచులను కూడా కోరేది. కొన్నిసార్లు ఇడ్లీ తినకపోవడాన్ని గమనించిన సురేష్ రకరకాల పదార్థాలను మార్చి కాకికి పెడుతుండేవాడు. ఓ రోజు పూరి కావాలని, మరో రోజు ఇడ్లీ మాత్రమే కావాలని, ఇంకో రోజు వడ మాత్రమే పెట్టాలని హుకుం జారీ చేస్తుండేది. తనకు కావాల్సిన పదార్థాలు అందించకపోతే అరిచి గోల చేస్తుండడం మరో విశేషం. ఇలా కాకి యజమానితో బంధాన్ని ఏర్పరచుకుంది. అక్కడికి వచ్చిన కస్టమర్లంతా కాకి విషయం తెలుసుకొని ముక్కున వెలేసుకోవడమే కాదు, ఈ కాకి తెలివిని మెచ్చుకుంటున్నారు. పెట్టిన టిఫిన్స్ రుచి చూసి బాగా లేకపోయినా కాకి గోల చేస్తుందని యజమాని చెబుతుండడం కొసమెరుపు.